హిమాలయాల్లో మేఘాలకు దగ్గరగా ఓ చోటుంది. అది కేవలం ఒక ఆలయం కాదు, అదొక సవాల్, ఒక అద్భుతమైన బహుమతి. పంచకేదార్ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మధ్యమహేశ్వర్. పదండి, ఈ ప్రయాణం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాం. అవును, ఈ ఒక్క వాక్యంలోనే ఈ యాత్ర సారం మొత్తం ఇమిడి ఉంది. శరీరాన్ని ఎంతగా పరీక్షిస్తుందో అంతకు కొన్ని వందల రెట్లు ఆధ్యాత్మిక శాంతిని, ప్రకృతి అందాన్ని బహుమతిగా ఇస్తుంది. ఇది నిజంగా మన సహనాన్ని పరీక్షించే ప్రయాణం, కాని చివర్లో దొరికే అనుభూతి మాత్రం మాటల్లో చెప్పలేనిది. ప్రతి పవిత్ర స్థలానికి వెనుక ఓ కథ ఉంటుంది కదా. అలాగే మధ్యమహేశ్వర్ కథ కూడా ఏకంగా మహాభారత కాలంతో ముడిపడి ఉంది. అసలు ఈ ఆలయం ఇక్కడ ఎందుకు వెలసింది, దాని వెనుక ఉన్న ఆ దైవిక గాథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథ మొదలయ్యేది మహాభారత యుద్ధం ముగిసిన తరువాత. కురుక్షేత్రంలో గెలిచారు నిజమే, కాని సొంత బంధువులను చంపుకున్న పాపభారంతో పాండవులు కుమిలిపోయారు. ఈ పాపము నుంచి విముక్తి ఎలా? దానికి ప్రాయశ్చిత్తం శివుడిని శరణు వేడటమే అని భావించి ఆయన కోసం వెతకడం మొదలుపెట్టారు. అయితే శివుడు యుద్ధ పాపాలు చేసిన పాండవులకు అంత తేలికగా దర్శనమివ్వాలనుకోలేదు. వాళ్లను తప్పించుకోడానికి ఒక ఎద్దు రూపం ధరించి హిమాలయాల్లో తిరుగుతున్నాడు. కాని పాండవులు పట్టు వదల్లేదు. వాళ్లు గుర్తుపట్టేసరికి ఆ ఎద్దు భూమిలోకి అదృశ్యమైంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆ ఎద్దు శరీరభాగాలు 5 వేరువేరు చోట్ల మళ్లీ భూమిపైకి వచ్చాయి. ఆ 5 పవిత్ర స్థలాలే పంచకేదారయ్యాయి. మరి ఆ 5 ప్రదేశాలు ఏంతో చూద్దామా. కేదార్నాథ్లో మూపురం, తుంగనాథ్లో బాహువులు, రుద్రనాథ్లో ముఖం, కల్పేశ్వర్లో జుట్టు, ఇక మనం వెళ్తున్న మధ్యమహేశ్వర్లో శివుని నాభిభాగం వెలసింది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది, మధ్యమహేశ్వర్ అంటే మధ్యభాగం అన్నమాట. ఓకే, అది పాండవుల ప్రాయశ్చిత్త మార్గం. మరి నేటి యాత్రికుల సంగతేంటి? పురాణాల నుంచి బయటకొచ్చి వాస్తవంలోకి అదుగుపెడదాం. ఈ రోజుల్లో ఈ హిమాలయ యాత్ర చెయ్యాలంటే ఎదురయ్యే అసలైన సవాళ్లేమిటో చూద్దాం. మొదటి సవాల్ ఎత్తు. ఈ ఆలయం సముద్రమట్టానికి దాదాపు 3300 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే ఊహించుకోండి, గాలి కూడా పల్చగా ఉంటుంది. ప్రపంచానికి దూరంగా, అంతా ఏకాంతం. రోడ్డు మార్గం ఒకచోట ఆగిపోతుంది. ర్యాన్సీ అనే గ్రామం నుంచి అసలు యాత్ర మొదలవుతుంది. అక్కడి నుండి ఆలయానికి దాదాపు 16 నుంచి 18 కిలోమీటర్ల కఠినమైన ట్రెక్కింగ్. ఇది కేవలం దూరం కాదు, ఎత్తుకు సాగే ఒక పెద్ద పరీక్ష. హిమాలయాల్లో ప్రయాణమంటే టైమింగ్ చాలా ముఖ్యం. ప్రకృత మనం పెట్టుకోలేం గదా. అందుకే ఆకాశం నీలంగా ఉండి దారులు స్పష్టంగా ఉండే మే, జూన్ లేదా సెప్టెంబర్, అక్టోబర్ నెలలు బెస్ట్. అదే వర్షాకాలంలో వెళ్దామనుకుంటే మాత్రం చాలా రిస్క్. కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఎక్కువ. సరే, ఇంత కఠినమైన ప్రయాణం చేసి చివరికి గమ్యాన్ని చేరినప్పుడు కలిగే అనుభూతి ఎలా ఉంటుంది? ఆ శిఖరాలపై ఉన్న పవిత్ర గమ్యం, ఆ ఆలయం మనల్ని ఎలా స్వాగతిస్తుందో చూద్దాం. ఇందాక మనం అనుకున్నట్టే ఆలయం పేరులోనే దాని రహస్యం ఉంది. మధ్యమహేశ్వర్ అంటే శివుని మధ్యభాగం, నాభి. మనం విన్న పంచకేదార్ గాథకు ఇది గుండెలాంటిది. యాత్రికులు వెతుకేది, కష్టపడి వచ్చేది ఈ పవిత్ర స్థలాన్నే. హిమాలయాల కఠినమైన వాతావరణాన్ని తట్టుకునేలా భారీ రాళ్లతో కట్టిన నిర్మాణం ఇది. ప్రసిద్ధ కేదార్నాథును గుర్తుచేసే ఈ ఆలయం చుట్టూ పచ్చని పచ్చిక బయళ్ల మధ్య ఒక రత్నంలా మెరుస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్లగానే ప్రయాణంలో పడ్డ కష్టమంతా మాయమైపోతుంది. ఈ రాతి గోడలు ఎన్నో కథలను, ఎన్నో శతాబ్దాలను చూశాయి. ఈ ఆలయాన్ని ఎన్ని వందలేళ్లుగా సజీవంగా ఉంచిన ఆ చరిత్ర, ఆ సంప్రదాయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని చరిత్ర దాదాపు 7వ శతాబ్దం నాటిది. మొదట కచ్చూరి రాజులు, ఆ తరువాత గర్హ్వాల్ పాలకులు ఈ ఆలయాన్ని కాపాడుతూ వచ్చారు. కాలంతోపాటు పాలకులు మారినా పూజలు మాత్రం ఆగలేదు. ఇప్పటికీ బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ వారసత్వం కొనసాగుతూనే ఉంది. ఇక్కడొక అద్భుతమైన సాంప్రదాయముంది. చలికాలంలో ఆలయాన్ని మంచు కప్పేస్తుంది. అప్పుడు తలుపులు మూసేస్తారు. మరి దేవుడి పూజలు ఆగిపోతాయా? అస్సలు ఆగవు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా కింద ఉన్న ఊఖీ మఠ్కు తీసుకువస్తారు. మళ్లీ వసంతం వచ్చేవరకు పూజలు అక్కడే నిరంతరాయంగా జరుగుతాయి. చూశారా, భక్తికి మంచు కూడా అడ్డురాలేదు. చాలామంది యాత్ర ఇక్కడ్తో అయిపోయింది అనుకుంటారు. కాని అసలైన ఆధ్యాత్మిక శిఖరం ఇంకాస్త పైనుంది. ఆ ఆలయ గోడలకు ఆవల
యాత్రికుల కోసం ఎదురుచూస్తున్న ఆ అద్భుతం ఏమిటి? ఇంతకీ ఆ ప్రధాన ఆలయం దాటిన తర్వాత అక్కడ ఏముంది? ఇది యాత్రలోనే ఒక క్లైమాక్స్ లాంటిది. దానికి సమాధానమే బుధ మధ్య మహేశ్వర్. ప్రధాన ఆలయానికి ఇంకాస్త పైన నిశ్శబ్దంలో ఉన్న ఒక చిన్న గుడి. ఇక్కడ నిలబడితే సూర్యోదయం సమయంలో ఎదురుగా ఉన్న భారీ చౌఖంబా పర్వత శిఖరాలు బంగారు వర్ణంలో మెరుస్తాయి. ఆ దృశ్యం చూడ్డానికి 2 కళ్ళు చాలవు. ఒక రకంగా చెప్పాలంటే మన భౌతిక గమ్యం మధ్యమహేశ్వరైతే మన ఆధ్యాత్మిక గమ్యం ఇదే. సో మధ్యమహేశ్వర్ ప్రయాణమంటే కేవలం ఒక గుడికి వెళ్లడం కాదు, అది పాండవుల గాథను గుర్తుచేసుకోవడం, హిమాలయాల సహనాన్ని పరీక్షించడం, చివరిగా ఆ చౌఖంబా శిఖరాల ముద్దు నిలబడి మనల్ని మనం తెలుసుకోవడం. ఇది నిజంగా పురాణానికి వాస్తవానికి మన ఆత్మకు మధ్య వారధి కట్టే ఒక ప్రయాణం.